అలానే విశేషరావు అమరావతి దాన్ని ఎంతమంది డిస్టర్బ్ చేయాలనుకున్నా ఆగట్లేదు. శరవేగంగా నిర్మాణాలు జరిగిపోతూ ఉన్నాయి. త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఒకేసారి ప్రజాప్రతినిధులు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు సుమారుగా 432 మంది గృహప్రవేశం చేయబోతున్నారు. అంటే ప్రజాప్రతినిధుల క్వార్టర్సు పూర్తి అయిపోయాయి, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్ క్వార్టర్స్ కూడా పూర్తి అయిపోయాయి. అంటే ఎంత శరవేగంగా అమరావతి నిర్మాణాలు జరిగిపోతున్నాయి అనడానికి నిదర్శనం. దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆల్రెడీ ఈ అమరావతికి సంబంధించినటువంటి ఐకాన్ టవర్స్ని నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఫ్లోర్స్ని వేసేస్తూ ఉన్నారు. 2028 కల్లా మొదటి దశ అమరావతి ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, చూపించాలనే ఉద్దేశంతో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీలున్నంత వరకు గోదావరి పుష్కరాలలో పోలవరాన్ని చూపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పోలవరాన్ని పూర్తి చేసి చూపించాలి మొదటి దశ అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా దాని నిర్మాణం కూడా చేస్తూ ఉంది. అమరావతికి సంబంధించి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత విస్తరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 44,000 ఎకరాలు మళ్ళా తీసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఆ మేరకు రైతులు కూడా ముందుకు వచ్చారు. సరే, కొంతమంది కోర్టులకు వెళ్ళారు. వాళ్ళ తరఫున పోరాటానికి అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కోర్టులో వాదించడానికి ప్రయత్నించినప్పుడు హైకోర్టు ఏ విధంగా చివాట్లు పెట్టింది ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే అమరావతిని ఎవరు ఆపలేరు, అన్స్టాపబుల్ అనేది అర్థమవుతుంది. న్యాయస్థానాలు కూడా అమరావతికి సంబంధించినటువంటి పిటిషన్లు ఇచ్చినప్పుడు కానీ లేదా అమరావతికి సంబంధించినటువంటి అలాగే పిల్స్ వచ్చినప్పుడు కానీ క్లియర్గా శరవేగంగా తీర్పులు ఇచ్చేస్తుంది. ఆ కారణం చేత అమరావతి ఎక్కడ కూడా ఆగకుండా శరవేగంగా జరిగిపోతుంది. వాస్తవంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన తర్వాత ఊహించినటువంటి స్పీడ్ తోటి అమరావతి పూర్తవుతుంది. గతంలో అమరావతి అని అంటే ఏ విధంగా విమర్శలు పాలైంది, ఏ విధంగా విమర్శించారు అనేది మనందరికీ తెలుసు. రకరకాలుగా మాట్లాడారు. అది కమ్మరావతి అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, అది అందరి రాజధాని కాదు కొందరు రాజధాని అన్నారు. ఆ తర్వాత చెప్పుకోలేనటువంటి పదాలను ఉపయోగించి అమరావతి ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించపరిచారు. అసలు అమరావతి పునాదులు బయటికి రావని చెప్పి వీడియోలు తీసి పెట్టారు. వర్షం పడితే పునాదులు మునిగిపోయి పునాదుల్లో ఉండేటువంటి నీళ్ళని తోడటమే సరిపోతుంది, నిర్మాణం ఎక్కడ జరుగుతుందని చెప్పేసి వీడియోలు చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు. అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, సంతోషపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అమరావతిని డిస్టర్బ్ చేస్తే తప్ప హైదరాబాద్ మార్కెట్ నిలబడదు అని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే మావిగన్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు అక్కడ ఇలాంటి స్లోగన్ని బయటికి తీసుకొచ్చారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అంటే అమరావతి మీద దాదాపుగా 1000 కళ్ళు ఉన్నాయి. అమరావతి ఆగిపోవాలి, అమరావతి కూలిపోవాలి, మనం బాగుండాలి, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్లు మనకి రాష్ట్రంలో ఉన్నారు. అలాగే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ప్రకృతి సహకరిస్తుంది. అందుకే ఇక్కడ శరవేగంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఒక్కసారి ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాప్రతినిధులు అక్కడ పూర్తయినటువంటి క్వార్టర్స్లో జాయిన్ అయితే ఆ టవర్స్లో కలకల్లాడుతూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం కలకల్లాడుతూ ఉంటుంది. సిడి యాక్సిస్ రోడ్లో రాకపోకలు మరింత ఊపందుకుంటాయి. దాంతో అక్కడ షాపులు వస్తాయి, బిజినెస్ పీపుల్ వస్తారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అమరావతికి సంబంధించినటువంటి
హడావుడి అక్కడ కనిపిస్తుంది. 2029లో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అమరావతి యొక్క పీక్ స్టేజ్ని చూస్తాము. దాని ప్రభావం ఎవరైతే అమరావతి కూలిపోయిందని చెప్పి సంతోషపడ్డారో వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది అనేటువంటి విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అమరావతికి సంబంధించినటువంటి పునాదులు పైకి వచ్చేసింది అమరావతి. మిగతా టవర్స్ కూడా కోర్ ఏరియాలో ఉండేటువంటి అసెంబ్లీ కానీ లేదంటే సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా పునాదులు పైకి వచ్చేసినాయి. ప్రధానమైన టవర్స్ 4, ఈ టవర్స్ సంబంధించినటువంటి 4 పునాదులు పైకి వచ్చేసినాయి. ఇంకా వర్షాలు పడ్డా కూడా కన్స్ట్రక్షన్ ఆగిపోదు. కన్స్ట్రక్షన్ ఆగిపోయేటువంటి పరిస్థితే లేదు. సో కాబట్టి అమరావతి అన్స్టాపబుల్. అమరావతిని ఎవరు ఆపలేరు. మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రెడీగా గృహప్రవేశాలకి సిద్ధంగా ఉంది. ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ బట్ ఈ అధికారులు ప్రజాప్రతినిధులు చేరడానికి మాత్రం అక్కడ భవనాలు సిద్ధమయ్యాయి. ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఉండేటువంటి ఉద్యోగులకి, అక్కడ హెచ్ఓడీస్కి, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లకి హెచ్ఆర్ అనేది 25% హైయెస్ట్ 25,000 చేసి 2027 జూన్ వరకు ఇవ్వాలని చెప్పి ఎక్స్టెండ్ చేసింది. కానీ అది కూడా అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి ఆక్యుపై చేయడానికి భవనాలు రెడీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, అమరావతిలో గృహప్రవేశాలకు వేళయ్యాయి. అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్సీ అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారుల అపార్ట్మెంట్లు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉంటాయి. N11 E3 రోడ్ జంక్షన్లో ప్రజాప్రతినిధులవి, N12 E3 రోడ్ల జంక్షన్లో ఐఏఎస్ల టవర్లు సిద్ధం చేశారు. మొత్తం 288 మంది ప్రజాప్రతినిధులు ఉండడానికి వీలుగా S+12 అంటే స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ అంతస్తులతో 12 అపార్ట్మెంట్లు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 2 ప్రజాప్రతినిధులు ఉండేందుకు, అంటే ఒక ఫ్లోర్లో 2 ప్రజాప్రతినిధులు ఉండేందుకు వీలుగా 3,500 SFT విస్తీర్ణంలో 2 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. 3,500 SFT చాలా విస్తీర్ణం, చాలా విశాలంగా ఉండేటువంటి ఫ్లాట్లు. ఈ ఫ్లాట్లలో ప్రజాప్రతినిధులు ఉండొచ్చు. సౌకర్యవంతం, విలాసవంతం, హైయెస్ట్ ఇంటీరియర్స్ని అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల 48 సెంట్లలో 14.46 లక్షల, అంటే 14,46,000 చదరపు అడుగుల్లో ఈ అపార్ట్మెంట్లు నిర్మించారు. ఈ మొత్తం 10 ఎకరాల 48 సెంట్లలో 14,46,000 SFT విస్తీర్ణంలో ఈ మొత్తం నిర్మించారు. మధ్యన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అదనంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి టవర్ పైన సోలార్ ప్యానెల్ అమర్చారు. ట్రిపుల్ బెడ్రూమ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాట్లలో ఎమ్మెల్యే కార్యాలయం, విజిటర్స్ లాంచ్ సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఇక ఐఏఎస్ అధికారులు 144 మంది ఉండేందుకు వీలుగా 6 ఎకరాల్లో సపరేట్గా 6 టవర్లు నిర్మించారు. 7,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లను నిర్మించారు. ఈ టవర్లో ఒక్కొక్క అంతస్తులో 3,500 చదరపు అడుగుల్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ సహా అన్ని పనులు పూర్తి అయిపోయాయి. సో ఇక గృహప్రవేశం చేయడమే మిగిలింది. టైల్స్, గ్రానైట్ ఫ్లోరింగ్తో అలాగే ఇంటీరియర్ డెకరేషన్ అద్భుతంగా ఉంది. బయట వైపున గార్డెనింగ్ ఆకర్షణీయంగా ఉంది. వీటితో పాటు అన్ని టవర్లలో డిస్పెన్సరీ, ఎంట్రన్స్ లాబీ, సెలూను, వ్యాయామశాల, రూఫ్ గార్డెన్, టాప్ గార్డెన్, మినీ థియేటర్, స్పోర్ట్స్ సెంటర్ సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంటే గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ బిల్డింగ్ అనుకోండి. హైదరాబాద్లో మనం హైరైజ్ బిల్డింగ్ చూస్తున్నాం కదా, ఆ టైపు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే, మంత్రుల అపార్ట్మెంట్లో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పించారు. కాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను 4 రోజుల వ్యవధిలోనే మంత్రుల బృందాలు 2 సార్లు పరిశీలించాయి. నిర్మాణాలు, సదుపాయాలపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. సో రాష్ట్ర ఆదాయ వనరుగా అమరావతి. రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడుతూ మావిగన్ అంటూ ప్రజలను జగన్ అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అని, రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న రాజధాని రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉండబోతుందని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పారు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని. అంటే రైతులు భూములు ఇచ్చారు, దానికి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేశారు, మిగిలినటువంటి భూమి ఉంటుంది,
దాన్ని బయట మార్కెట్లో కనుక వేలం వేస్తే ఈ పెట్టినటువంటి 60,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో లేదా 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వస్తాయనేటిది అంచనా. అందుకే సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అన్నారు, గ్రీన్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు. సో ఇప్పుడు విలాసవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగ్లు అనుకోండి, హైరైజెస్ అక్కడ సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాటిలో ప్రవేశాలు చేయటమే మిగిలి ఉంది. 288 మంది ప్రజాప్రతినిధులు, 144 మంది సివిల్ సర్వెంట్లు వీళ్ళు ఉండటానికి సిద్ధంగా భవనాలు ఉన్నాయి. వాటిల్లో వీళ్ళు కనుక చేరితే ఇక అక్కడ రాజధానికి సంబంధించినటువంటి హడావుడి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్స్టాపబుల్ అమరావతి అనేది క్లియర్. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.